ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని నిరసిస్తూ ఆందోళన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అర్ధరాత్రి విడుదల చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ దాడిని నిరసిస్తూ సైబరాబాద్ సిపి కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. వారిని మహబూబ్ నగర్ మార్గంలో తీసుకువెళ్లిన పోలీసులు 2 వేర్వేరు పోలీస్ స్టేషన్స్ కి తరలించారు. కేశంపేట పోలీస్ స్టేషన్ కి మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ ని తరలించగా తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కి ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, వివేకానందను తరలించారు. బీఆర్ఎస్ నేతలను తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో అడ్డుకున్నారు. ఎమ్మెల్యేల అరెస్ట్ ని ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా కేశంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల వ్యాన్ ని ముట్టడించారు. తమ నేతల అరెస్టులని నిరసిస్తూ ఆందోళనలు చేశారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే తమనే అరెస్ట్ చేశారని హరీష్ రావు ఆరోపించారు. అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో తిప్పుతున్నారని మండిపడ్డారు. మేమేమైనా ఉగ్రవాదులమా అంటూ హరీష్ ప్రశ్నించారు. మరోవైపు గచ్చిబౌలి డీసీపీ ఆఫీస్ కి వెళ్లిన కౌశిక్ రెడ్డి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఇక విడుదల అనంతరం కేశంపేట పోలీస్ స్టేషన్ దగ్గర మాజీ మంత్రి హరీష్ బీఆర్ఎస్ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ ఇవ్వటాన్ని ఖండించిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడం సరికాదన్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం జరుగుతోంది. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఇక్కడి నుంచి వెళ్తున్నామని తెలిపారు. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వారి మీద 307 కింద కేసు నమోదు చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారని హరీష్ తెలిపారు. కార్యకర్తలు ఆందోళన విరమించాలని కోరారు. ప్రజాప్రతినిధులుగా తెలంగాణ తెచ్చిన పార్టీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మేము సహకరిస్తా ఉన్నాం. గణేష్ పండుగను దృష్టిలో పెట్టుకొని మేము సహకరిస్తా ఉన్నాం. ఖమ్మంలో మన ఎమ్మెల్యేల మీద జరిగిన దాడి మీద కూడా తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. నమ్మకం కొద్దీ, పోలీసుల మీద విశ్వాసం కొద్దీ, బాధ్యత కొద్దీ మేము సహకరిస్తా ఉన్నాం. దయచేసి మాట మీద నిలబడాలని చెప్పి పోలీసులను కూడా కోరుతా ఉన్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం అనేది ఇవాళ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, రేపు మా దగ్గర ఉండొచ్చు. కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, న్యాయాన్ని పాటించండి, ఏకపక్షంగా ఉండొద్దని కూడా పోలీసు అధికారులందరినీ కూడా కోరుతూ, దయచేసి మళ్ళీ మేము పోయిన తర్వాత మా కార్యకర్తలను ఎవరిని ఇబ్బంది పెట్టినా తిరిగి మళ్ళీ మేము రావాలి. మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే మేము మా ప్రాణాన్ని అర్థం చేస్తామని కూడా కార్యకర్తలు కూడా మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే మన లక్ష్యం రైతులకు రుణమాఫీ కావాలి, మన లక్ష్యం పేదలకు ఆశగా పెన్షన్ రావాలి, మన లక్ష్యం మహిళలకు రావాలి, రైతు పండుగ రావాలి. దాని మీద పోరాడదాం, దాని మీద ప్రభుత్వం మీద గట్టిగా పోరాడి ప్రజలకు మేలు జరిగే విధంగా చేద్దాం.